ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అటు చూస్తే నా మీదే ప్రాణాలు పెట్టుకున్న రాజ్బాబు, ఇటు చూస్తే నా కోసమే జీవిస్తున్న మీరు. నాకెందుకు ఇటువంటి బావా 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 నిన్నే. ఆయన అలా పలకరు. భగవంతుడు నా చేత ఏంది? ఎవరైతే టీ ఆఫ్ చేసింది? తమ్ముడు ఇప్పుడు మాట్లాడు. ఏం బామర్ది, ఇదేనా బ్యాంక్ నుంచి రావడం? బావా ఇలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ టీవీ సీరియల్ చూడాలా? చూడాలి బావా. టీవీ నా ప్రాణం, సీరియల్ నా ఊపిరి. సంఘర్షణ 600 ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నా కళ్ళ నుంచి ఏకధాటిగా నీరు కారిపోతుంది. నీకు తెలుసు కదా బావా, నా దశలో లేత హార్ట్. ఏం మిడిల్ క్లాస్ ప్రాబ్లం చూసినా నా హృదయం తట్టుకోలేదు బావా. 24 గంటలు ఇలా టీవీ చూస్తే నీ కళ్ళు ఏమైపోతాయి? కళ్ళు శాశ్వతమా బావా? టీవీ శాశ్వతం, టీవీలో వచ్చే ప్రోగ్రామ్ శాశ్వతం. టీవీలో ప్రోగ్రామ్ చూడండి, కళ్ళే కాదు బావా. తెలిసిన వాళ్ళందరూ నీ బావ ఏం చేస్తున్నా అంటే నేనేం సమాధానం చెప్పను. వెరీ సింపుల్, టైంకి తిని టీవీ చూస్తాడని చెప్పు. అయినా మా వంశంలో పనిగండ ఉంది బావా. మా తాత పనిలో చేరిన 10 రోజులకే చచ్చిపోయాడు. మా బాబాయ్ పని చేస్తూనే చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను పని చేయమన్నావనుకో, నేను చచ్చిపోతాను. ఊరుకోవేనే పని చేయను బావా. చూస్తూ చూస్తూ మీ అక్క తాళి తెంపుకోవడం నీకు ఇష్టమేనా? నీ తాళి ఎలా తెంచుకుంటావో నాకు అనవసరం. ఇదిగో నీకు రావాల్సిన వాట. అలాగే జన్నే కొనుక్కుంటావో జంతికలో తింటావో నీ ఇష్టం. నాన్నగారు ఏంటమ్మా? చేతులు చూడండి ఇలా బొబ్బలెక్కిపోయి. ఏంటమ్మా ఇలా బొబ్బలెక్కాయి? మన ఊళ్ళో జన్మభూమి కార్యక్రమం కింద మొక్కలు నాటించారు. ఆ సీఎం ఒకడు తను నిద్రమాడు, ఇంకొకడు నిద్రమానవాడు. అయినా మిమ్మల్ని మొక్కలు నాటమని ఎవడు చెప్పాడు రా? మన వంశంలో పనిగంట ఉందో తెలుసుగా. ఫోన్లే బావా, చేసే సమాజసేవే గానీ ఉద్యోగం కాదుగా. అంతేనంటావా? అంతేలే బావా. ఒక 1000 రూపాయలు ఉంటే పిల్లల చేతులకి ఆయింటి పెట్టుకుంటాను. 100. ఎప్పుడైనా సరే పని చేయడానికి వెళ్ళారంటే చంపేస్తాను. వెళ్ళి ఉల్లిపాయ శృతుగాడు అదే తగ్గిపోతే వెళ్ళండి.